హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసేస్తాం కదండి. కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేసినప్పుడు తీసేస్తే మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఆ లోతు ఫ్రంట్ సైడే రావాలంటే ఏ విధంగా మనము బ్లౌజ్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను. మనకైతే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ చేసుకోవాలి. ఆ పీసులను అయితే మనము ఏం చేయాలంటే 2 హ్యాండ్స్ని మనము కట్ చేసేటప్పుడు ఈ విధంగా మడత వస్తుంది కదా, ఒక దాని మీదకి ఒకటి ఈ విధంగా వచ్చినప్పుడు అడుగువైపుని హ్యాండ్కి అడుగువైపుని జాయింట్ పెట్టాలి. ఒకసారి చూడండి, అడుగువైపుని జాయింట్కి అడుగువైపుని పీస్ పెట్టాను. అలాగే పెయిన్ వైపు హ్యాండ్కి పెయిన్ వైపుని పీస్ పెట్టి జాయింట్ చేస్తున్నానండి. ఈ విధంగా జాయింట్ చేసుకుంటే మనకి సాదా బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ రెండు కూడా రాంగ్ సైడ్ వైపు ఉంటుందన్నమాట. అంటే మనకి ప్లెయిన్ జాకెట్ మనకి ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ తెలియదు కదా, కట్ చేసుకునేటప్పుడు అయితే మనము జాగ్రత్తగా వేసుకుంటాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ మార్కని ఉండాలి. అంటే ఈ విధంగా హ్యాండ్స్ని మనం ఒక దాని మీద ఒకటి ఉండగా ఒక పీస్ని అడుగు వైపు ఉండేలాగా ఒక పీస్ని పైన వైపు వచ్చేలాగా ఈ అతుకుల్ని అతుక్కోవాలన్నమాట. ఇలా అతుక్కున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అతుకులను బట్టి అంటే మనకి చిన్న చిన్న పీసులు జాయింట్ చేసుకున్నాం కదా, ఈ అతుకులను బట్టి మనము లైనింగ్ని కూడా తిరగవేసుకుంటే మనకి ఫ్రంట్ వైపు లోతు తీసుకుంటాం కదా, ఈ లోతు కూడా మనకి ఫ్రంట్ సైడ్ ఒకే వైపు వస్తుందన్నమాట. మనకు అతుక్కునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక దాని మీద ఒకటి హ్యాండ్ వేస్తే మనకి ఈ అతుకులు లోపల వైపుకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈ జాయింట్లను అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్లను బట్టి మనం లైనింగ్ కూడా ఏ విధంగా తిరగవేసుకోవాలో మీకు చెప్తానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ హ్యాండ్ తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా లైన్స్ వస్తాయంటే అంచు వచ్చింది అనుకోండి, అంచు కంటే 1/2 ఇంచ్ కిందకి మనము ఈ లైనింగ్ని వేసుకోవాలి. అలాగే మనకి అంచు వస్తే అంచు మధ్యకి మనకి హ్యాండ్ మధ్యకి ఒకే చోట ఉండేలాగా, అంటే వర్క్ వచ్చింది అనుకోండి మధ్యకి వచ్చేలాగా లైనింగ్ హ్యాండ్ని అయితే వేసుకోవాలి. లైనింగ్ హ్యాండ్కి మనకు ఆల్రెడీ మధ్యకి ఒక చిన్న కట్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ కట్స్ ప్రకారము. అలాగే ఇలాంటి వర్క్ బ్లౌజులకి అయితే వర్క్ మధ్యకి ఒక మార్కింగ్ ఉంటుంది కదా, ఆ 2 మార్కింగ్లు ఒక చోటకి వచ్చేలాగా మనకు అంచు ఉంటే అంచుకి 1/2 ఇంచ్ కిందకి ఈ విధంగా లైనింగ్ పెట్టుకుని నేను వీడియోలో చూపించే విధంగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇలా తిరగవేసేసుకుని పైన వైపు ఒక కుట్టు వేసుకోవాలి. కానీ ఇది అద్దం వర్క్ ఉంది కాబట్టి కుట్టు పడదండి. అటువంటిప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ విధంగా పైన వైపే వేసేస్తున్నాను. ఇదైతే మనకి బ్లౌజ్ మీద కాకుండా లైనింగ్ మీద పడేలాగా ఈ కుట్టు అయితే వేసుకోవాలి. మనం చేతి పని కోసం అయితే ఎక్స్ట్రా వదులుకోలేదండి. కానీ మనము కుట్టు ఈ విధంగా వేసుకున్నప్పుడు మనం నార్మల్గా చేతి పని కోసం ఇక్కడ మడత లేకపోయినా సరే చేతి పని చేసుకుంటే 1/2 ఇంచ్ పైకి మనకి లైనింగ్ కింద వైపు కంటే వేసుకున్న తర్వాత కింద వైపు కనిపించకుండా ఉంటుంది. అలాగే ఇలా ఇటువంటి సిల్క్ క్లాత్లు, ఇవి సిల్క్ క్లాత్లు కదండి, ఇటువంటి వాటికి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు మనము లైనింగ్ అడుగువైపు పైన వైపు బ్లౌజ్ పీసు వచ్చేలాగా మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సిల్క్ క్లాత్లు ఏమవుతాయంటే మనం అడుగువైపు పెట్టామంటే ఉగ్గులు వచ్చే అవకాశం, జారిపోయే అవకాశం ఉంది. మనమైతే పైన వైపు ఉంటే సరి చేసుకుంటూ లైనింగ్ తగ్గట్టు సరి చేసుకుంటూ కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక హ్యాండ్ని అయితే నేను లైనింగ్ అతికేసి పక్కన పెట్టాను. ఒకసారి చూడండి, ఇక్కడ హ్యాండ్స్కి మనకి చిన్న చిన్న జాయింట్స్ పడ్డాయి కదా, ఆ జాయింట్స్కి వేసిన కుట్టు పై వైపుకి కనిపించే విధంగా బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ హ్యాండ్స్ని వేసుకోవాలి. అలాగే హ్యాండ్ మధ్యకి మనం పెట్టుకున్న కట్స్ అలాగే హ్యాండ్ డిజైన్కి మధ్యకి వచ్చే విధంగా పెట్టుకుని 1/2 ఇంచ్ కిందకి కుట్టు వేసుకోవాలండి. మనం 2 హ్యాండ్స్ని కూడా అతుకులు పై వైపుకి వచ్చే విధంగా, ఇప్పుడు మనకి బ్లౌజ్ పీస్ మీద ఈ లైనింగ్ హ్యాండ్ని అతుకులు పైకి వచ్చే విధంగా వేసి తిరగవేస్తున్నాను. ఈ విధంగా వేయడం వల్ల మనము అతుకులకు వేసుకున్న కుట్లు కనిపించకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయి. 2 హ్యాండ్స్ని కూడా సేమ్ అలాగే అతకాలి. అలా అతికినప్పుడు మాత్రమే మీకు ఈ లోతులు వచ్చేసి మనకి ఒకే వైపు వస్తాయి. ఇలా ఎదురెదురుగా రావాలండి 2 హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత. అప్పుడు మనం కుట్టిన తర్వాత చూసారు కదా ఒకే సైడ్కి వచ్చాయి. కాబట్టి ఈ విధంగా వచ్చేయా లేదా అని మీరు లైనింగ్ అతికిన తర్వాత కూడా చూసుకోవాలి. మనకి ఫ్రంట్ లోతులప్పుడు ఫ్రంట్ సైడ్కి వస్తాయి. మీరు ఇటువంటి జాగ్రత్తలు పాటించకపోతే మనకి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ లోతు బ్యాక్ సైడ్కి వచ్చేస్తుందండి. అప్పుడు మనకి చంక దగ్గర లాగి పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. అందుకే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 హ్యాండ్స్కి లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా మధ్యకి మడత పెట్టి ఒక హ్యాండ్ మీద ఒకటి వేసేసి మనకి హెచ్చు తగ్గులు ఇక్కడ కొచ్చిల దగ్గర, అంటే మనకి హ్యాండ్ కొచ్చిల దగ్గర హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు కూడా 2 కూడా ఒకలాగే రావాలి. ఒక హ్యాండ్ పొడవు ఒక హ్యాండ్ కురస రాకూడదు కాబట్టి ఒక దాని మీద ఒకటి వేసుకుని ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసేసుకోవచ్చు. అలాగే మనము కింద వైపు అంటే హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా
ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర కూడా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకోవాలండి. తీసుకోకపోయామంటే మనం బ్లౌజు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చు తగ్గులు హ్యాండ్స్ వల్ల కూడా రావచ్చు. కాబట్టి ఈ విధంగా మనము చూసుకుని హ్యాండ్స్కి మధ్యకి చిన్న కట్స్ పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మీకు సేఫ్ బెల్ట్ ఎలాగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలో చెప్తాను. అంటే కొన్ని బ్లౌజ్ పీసులు కొద్దిగా చిన్నవి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే 2 సేప్ ముక్కలు మాత్రమే తెగుతాయండి. కానీ మనకి ఒక్కొక్క సేప్ బెల్ట్కి 3 పీసెస్ చొప్పున మొత్తం 6 పీసెస్ కావాలి. నాకైతే బ్లౌజ్ పీసులో 2 పీసెస్, లైనింగ్ పీసెస్ 4 పీసెస్, మొత్తం 6 పీసెస్ మిగిలాయి. అయితే ఈ 2 పీసెస్ని కూడా చెరో వైపు వచ్చేలాగా ఎలా జాయింట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాను. దాని మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసులు 2 పీసెస్ వేసాను. అడుగు వైపున బ్లౌజ్ పీస్ని పెట్టాను, పైన వైపున 2 పీసెస్ లైనింగ్ పీస్ని పెట్టాను. ఈ విధంగా పెట్టేసి మనము కుట్టి వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టి వేసుకున్నాక మరొక సేప్ బెల్ట్కి వచ్చేసి లైనింగ్ పెట్టాలండి. 2 లైనింగ్ పీసులని పెట్టాను పాగా పైన. అంటే ఫస్ట్ 2 లైనింగ్ పీసులు వేసేసి పాగా పైన బ్లౌజ్ పీస్ని వేస్తున్నాను. ఒకసారి చూడండి. ముందు సేప్ బెల్ట్ కోసం పెట్టినప్పుడు అడిగిన వైపున బ్లౌజ్ పీస్ పెట్టి పైన లైనింగ్లు వేసాను. రెండో సేప్ బెల్ట్కి అడిగి వైపున లైనింగ్ పీసులు వేసి పైన వైపున బ్లౌజ్ పీస్ వేసాను. ఈ విధంగా రివర్స్లో వేయడం వల్ల మనకంటే బ్లౌజ్ పీసులు 2 ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్త పాటించాలి. ఈ విధంగా చెరో వైపు వస్తాయన్నమాట. మనం ఈ విధంగా జాయింట్ చేసుకుంటేనే. ఒకసారి చూడండి. మళ్ళీ లైనింగ్కి బ్లౌజ్ పీస్కి కలిపి కుట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ తిరగ వేసేసి మళ్ళీ ఇంకొక కుట్టి వేస్తున్నాను. ఈ విధంగా 2 సేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలండి. ఒక్కసారి చూడండి. ఈ విధంగా ఒకసారి జాయింట్ చేసుకున్నాక మళ్ళీ తిరగ వేసేసుకుని పైన వైపు ఇంకొక కుట్టి వేస్తున్నాను. అలా కాకుండా మీకు బ్లౌజ్ పీసులు 2 వచ్చి అంటే మనకి ఈ సేప్ బెల్ట్ ముక్కలు బ్లౌజ్ పీస్లో 2 వేసి అంటే మొత్తం 4 పీసెస్ బ్లౌజ్ పీసీ వచ్చి లైనింగ్ 2 వస్తాయి. ఇంత జాగ్రత్త అవసరం లేదండి. అవైతే చెరో వైపు వస్తుంది కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. కానీ ఇక్కడ నాకు చెరో ఒకటే వచ్చింది. ఎదురెదురుగా రావడం కోసం నేను ఈ జాగ్రత్త అయితే పాటించాలని చెప్తున్నాను. మనకి ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే చీరలో బ్లౌజ్ పీస్ చిన్నది వచ్చినప్పుడు వస్తుంది. అలాగే సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు వస్తుందండి. మనకి పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి సాదా బ్లౌజ్ కుడితే వాళ్ళకి సేప్ బెల్ట్ 2 తెగకపోవచ్చు. అంటే కొంత బ్లౌజ్ పీస్ చిన్నది వచ్చినా సరే ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. అటువంటప్పుడు చెరో వైపు మనకి బ్లౌజ్ పీస్ రావడం కోసము సేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అయితే మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 2 పీసులను అయితే మనకి ఆ బ్లౌజ్కి తగ్గట్టు కట్ చేసుకుంటాం కదా. మిగతా పీసులను అయితే మామూలుగా నేను కట్ చేసేసాను. అయితే ఆ 2 పీసులు తగ్గట్టు మిగతా వాటిని కూడా సమానంగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే చూసారు కదా మనకి ఎదురెదురుగా సేప్ బెల్ట్లు అయితే వచ్చాయి. ఈ విధంగా అయితే మనము సేప్ బెల్ట్ని అయితే జాయింట్ చేసుకోవాలండి. అయితే సేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ కూడా అంటే ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయింట్ చేయాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు మీరు ఆది బ్లౌజ్కి తగ్గట్టు ఉందో లేదో కూడా చూసుకోవచ్చు. చూసారు కదా మనకి పైన కుట్టినాక 1/2 ఇంచ్ మిగిలింది, ఎగస్ట్రా ఏమీ లేదు. అలాగే చంక దగ్గర కూడా ఈ విధంగా చూసుకున్నప్పుడు కుట్టడానికి 1/2 ఇంచ్ మిగిలిందండి, ఎగస్ట్రా లేదు. మీకు ఒకవేళ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువగా సేప్ బెల్ట్ పొడవు వచ్చినట్టుకుంటే ఉక్సులు పెట్టి దగ్గర కానీ చంక దగ్గర కానీ ఎక్కువ వచ్చినట్టుకుంటే కట్ చేసేసుకోవచ్చండి. అంటే మనకు ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టాలి కాబట్టి ఈ విధంగా చూసుకున్న తర్వాత సేప్ బెల్ట్ 3 పీసెస్లో 2 పీసెస్ని ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఫస్ట్ జాయింట్ చేయాలి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ దీంట్లో కలవనీయకుండా అంటే ఈ కుట్లో కలవనీయకుండా మెయిన్ డాట్ని అడిగిన వైపున పక్కకి మడత పెట్టేయాలండి. మడత పెట్టేసి అప్పుడు జాయింట్ చేయాలి. 2 పీసెస్ని జాయింట్ చేశాను చూసారు కదా. నేను మెయిన్ డాట్ని కలవనివ్వలేదు. ఈ కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి వేయాలి. వేసుకున్న తర్వాత ఇంకో 3వ పీస్ ఉంది కదా మనకి జాయింట్ చేయకుండా పక్కకు పెట్టుకున్న పీసు, ఈ పీస్ని నేను వీడియోలో చూపించే విధంగా కుట్ల మీద మడత పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా మడత పెట్టేసి కుట్టి వేసేస్తే మనకి కుట్లు లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇదైతే ఈజీ పద్ధతి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి వైపు కొద్దిగా 1/4 ఇంచ్ క్రాస్ తీసుకుంటే మీకు ఫ్రంట్ షేప్ నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనము 2 సేప్ బెల్ట్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ కోసము 2 ఇంచెస్ వెడల్పుతోటి అలాగే మనం కుట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో దానికన్నా 1/2 ఇంచ్ పొడవుతోటి ఒక పీస్ని అయితే తీసుకుని ఈ విధంగా తాళ్ళు పట్టికి అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మిషన్ మీద ఉండగా అడుగు వైపుని పెట్టి జాయింట్ చేయాలి. అలాగే ఉక్సులు పెట్టినైతే చూసారు కదా రివర్స్లో అంటే చూసారు కదా రాంగ్ సైడ్ వైపు వేసాను. ఇంకొక ఫ్రంట్ పార్ట్ని అడుగు వైపు పెట్టానండి. అలాగే మనకు ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి కుట్టి క్లాత్ అయితే 1.5 ఇంచెస్ వెడల్పు సరిపోతుంది. అలాగే బ్లౌజ్ ఉక్సులు పట్టి పొడవు కంట 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ పొడవు తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకున్నది లోపలికి ఫోల్డింగ్ చేసేసి మనకి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి 3/4 ఇంచు వెడల్పు వచ్చేలాగా
ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే 30 ఇంచు వెడల్పుతో అయితేనే మనకి నీట్గా ఉంటుందండి. అంతకంటే ఎక్కువ బాగోదు, అంతకంటే తక్కువ కూడా బాగోదండి. 30 ఇంచు వెడల్పు వచ్చే విధంగా ఉక్సులు పట్టిని తాళ్ళు పట్టిని మడత అయితే వేసుకుని కుట్టు వేసుకోవాలి. అలాగే మనకి కాజా పట్టీకి 2 కుట్లు అయితే వేయాలండి. ఈ విధంగా 1 టైం కుట్టిన తర్వాత ఇంకొక కుట్టు 1/2 ఇంచు గ్యాప్తో వేయాలి. ఈ 2 కుట్ల మధ్యన మనము కాజాలను అయితే కుట్టవలసి ఉంటుందండి. ఈ విధంగా మనము కాజా పట్టి స్టిచ్చింగ్ చేశాక ఉక్సులు పట్టి వైపు భాగాన్ని కూడా చూసారు కదా, కింద వైపు ఎగస్ట్రాని ఈ విధంగా మడత పెట్టేసి మొత్తం ఫోల్డింగ్ చేసేవాలి. బయట వైపు మనకి కనిపించకూడదన్నమాట. మీకు ఆది బ్లౌజ్ చూస్తూ అంటే మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ని చూస్తూ మీరు వీడియోని చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఎలా కుట్టాలి అన్నది. మనకి కాజా పట్టి వైపు క్లాత్ వచ్చేసి పైన వైపు ఫోల్డింగ్ చేస్తాము. ఉక్సులు పట్టి వైపు క్లాత్ని అంటే ఉక్సులు పట్టి కతికిన ఉక్సులు పట్టి పీస్ని అయితే లోపల వైపు ఫోల్డింగ్ చేస్తామండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసేవాలి. వీటిలో మడత వచ్చేసి 30 ఇంచు అయితే సరిపోతుంది. మీకు ముందు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్లు ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చెప్పానండి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలి, సేఫ్ బెల్ట్ ఎలాగా లైనింగ్ జాయింట్ చేసుకోవాలి, సేఫ్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్పానండి. అలాగే మీకు నేను 3 డేస్ నుంచి పెట్టి వీడియోలు చూసారంటే బ్లౌజ్ కటింగ్ పూర్తిగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగు, నెక్ స్టిచ్చింగు, అలాగే సైడ్ జాయింట్లు మొత్తం అన్నీ పెట్టానండి. వీడియో అయితే మీరు ముందు అంటే నేను ఇప్పుడు మన ఛానల్లో ఒక 5 డేస్ నుంచి పెట్టి వీడియోలన్నీ చూసారంటే మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పూర్తిగా అర్థమవుతుంది. అయినా సరే మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. రిప్లై ఇచ్చేదైతే రిప్లై ఇస్తానండి. రిప్లై ఇవ్వలేనిదైతే మీకు వీడియో చేస్తానండి. కొంచెం టైం పడుతుంది కానీ మీరు అడిగి ప్రతి ప్రశ్నకి నేను వీడియో చేస్తాను, సమాధానం కూడా చెప్తానండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.